గడిచిన వారం చేయకుండా ఈ వారం ఆరాధన చేయడం లేదు. వారం చేతులకు గడిచిన వారం చెయ్యకుండా ఈ వారం కూడా చేయని వారం, అలా అయితే చాలా కష్టం. ఎందుకంటే 12 గంటల వరకు వర్షిప్ అని చెప్పేసి అన్నారు. 12 గంటల వరకు చూశాను. ఇంకా 7 నిమిషాలు మిగిలి ఉండగానే ఆరాధన చేయడం ఆపేశారు. చాలా మందికి భూలోకంలో ఉన్నటువంటి వారికి గొప్ప ఆధిక్యత లేదు. ఏంటిదని? ప్రభుని ఆరాధించి. అయితే ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఆరాధించడానికి ఆధిక్యతను అనుగ్రహించాడు. కాబట్టి ఆ ఆధిక్యతను మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా ప్రభుని ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సరే చూడండి, ప్రభుని ఆరాధించే కార్యక్రమం అయిపోయింది. ఆయన యొక్క మరణ పునరుత్థానాలకు సాదృశ్యమైనటువంటి ఆయన శరీరంలో రకం సాదృశ్యమైన బలం మన మధ్యలో ఉంది కదా. దాంట్లో పాలి భాగస్వామ్యం కొరకై కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యంలో నుంచి కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క బలలో పాలి భాగస్వామ్యం చేయబడతాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుని 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 27వ వచనం వరకు. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చదువు ఎవరికైతే వచ్చి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బైబిల్ తెరిచి అందరూ కలిసి చదువుదామన్నప్పుడు మాత్రం చదవాల్సిందే. మీ భాగం కూడా మీరేం చేయాలి? ఖచ్చితంగా చదవాలి. చాలామంది బైబిల్ తెరుచుకొని కూడా తెరవట్లేదు, తెరవకుండా అలా పెట్టుకొని కూర్చుంటారు. మీలో ఎవరు కూడా అట్లా ఉండదు. 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకొని 27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని పూజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నానను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన, నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవచ్చున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమే అని చెప్పెను. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అన్న వివాదం వారిలో పుట్టగా, మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడు భోజన పక్కన కూర్చున్నాడా, పరిచయం చేయవాడా, పంక్తిని కూర్చున్నవాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచయం చేయవాని వలె ఉన్నాను. 10 గంటలకు కదా ఈరోజు ఆరాధన. సో ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి సఫిషియెంట్ టైం ఉంటుంది. ఈరోజు మార్నింగ్ లేవగానే ఎవరైతే బైబుల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని మీ దినాన్ని ఆరంభిస్తూ వచ్చారో వాళ్ళొక్కసారి మీ బైబిల్స్ పైకి వెళ్తారు. ఈ దినం లేచి బైబిల్ చదువుకున్నటువంటి వారు మాత్రమే. అంటే మిమ్మల్ని ఎవరిని కూడా తక్కువ చేసి ఉద్దేశించి మాట్లాడాలని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా రెగ్యులర్గా బైబిల్ చదువుకోవాలి. దేవునితో ముచ్చరించిన తర్వాత మీ యొక్క దినచర్యను ఆరంభించాలి. ఓకేనా? సరే, అందరం కూడా ఇప్పుడు బైబిల్స్ పైకెత్తి బైబిల్ పలు వాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఓకే, ప్రొవైడ్ చూస్తాం.
దయగలిగిన మహారాజు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఆరాధించడానికి ఎన్నిక లేని నన్ను మమ్మల్ని ప్రేమించి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యంతో పాటు మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి మా యొక్క స్థుతుల మీద సింహాసనాసనుడిగా చేయగలిగే గొప్ప ఆధిక్యతను అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. మరి మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని బట్టి దేవా మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నా. ఎవరైతే దేవా మిమ్మల్ని ఆరాధించలేకపోతూ వచ్చారో అయితే మీరు అవన్నీ మన్నించండి. మరి యొక్క తరుణంలో మిమ్మల్ని ఆరాధించండి భాగ్యాన్ని దయచేయండి. అదే రీతిగా ప్రభావ మరి మీ యొక్క శరీరంలో రక్తంలో సాదృశ్యంగా ఉన్న మీ యొక్క బలాను దేవా మాకు మధ్యలో మీరు సహవాసంగా విందులో దేవ అనుగ్రహిస్తూ వచ్చారు. అందులో బట్టి మీ కృతజ్ఞతలు. ఆ యొక్క బలాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు నాయన మాలో ఉన్నటువంటి లోపాలను అవిధేయతను ప్రభావ మరి మీ యొక్క వాక్య సహాయం చేత సరి చేయబడినటువంటి అనుభవంలో ఉండి యోగ్యమైన విధానంలో మీ యొక్క బలాన్ని సమీపించగలిగేటక్కడికి మేలు చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నా. శత్రువైనటువంటి అపవాది ప్రభావ అయోగ్యంగా పాలుభాగస్తున్న ఒకటికి మమ్మల్ని బలవంత పెడుతూ ఉంటాడు, తొందర పెడుతూ ఉంటాడు. కనుక ప్రభావ బలవంత పెట్టేటటువంటి తొందర పెట్టేటటువంటి మోసం చేసేటటువంటి మభ్య పెట్టేటటువంటి శత్రుని అపవాదిని దేవా నదుడు యేసుక్రీస్తును బట్టి బంధిస్తూ ఉన్నాను. మీరు కూడా బంధించండి. ఎవరు కూడా ప్రభావ మరి బిడ్డలు అయోగ్యంగా మీ యొక్క బలను సమీపించకుండా మేలు చేయండి. చదవబడుతూ వచ్చిన వాక్య భాగం ద్వారా ప్రభావ మీరే మాతో మాట్లాడండి. మా యొక్క జీవితాలను మేము పరీక్షించుకునే కొరికే మీ యొక్క వాక్య వెలుగును దేవా మరి మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నిలవచ్చు నేను ప్రభావ తృణీకరించబడిన వాడును, ఎన్నికలైన వాడును, అయోగ్యుడను, అభాగ్యుడను ప్రభావ దైవ మీరు కనికరించండి. మీ యొక్క శిలోచాన్ని మరుగుపరుచుకుంటూ ఉంటున్నామే నన్ను మరుగుపరిచి మీరే మాకు ప్రత్యక్షపరచుకున్నామని ముందున్న మనందరినీ కూడా మీ కష్టాలకు అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి నా స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సెలవు వేయబడటానికంటే ముందు తన యొక్క శిష్యులతో పాటు చివరిగా ఆచరించినటువంటి బల్ల సన్నివేశం అన్నమాట. అవునా, ఇది అందరికీ కూడా పరిచయమే కదా. దీని తర్వాత ఎక్కడ కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు రొట్టె ద్రాక్ష రసాన్ని కలిపి పుచ్చుకున్నట్లు మనము చూడాలి, అంటే మరణానికి ముందు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన చనిపోబోతూ ఉన్నాను అన్న విషయాన్ని తన శిష్యులకి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ యొక్క శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు చెప్పిన దానిని సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అది ఏ రీతిగా అనేది నేను మీకు చెప్తాను. అదే రీతిగా యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మనం వెళ్ళేసేసి లాజరు యొక్క కుటుంబాన్ని పరామర్శించొద్దాం పదండి అని చెప్పేసి, లాజరు చూసొద్దాం పదండి అని చెప్పేసి అన్నప్పుడు ఒక శిష్యుడు ఏమంటాడు? మనం కూడా పోయి చనిపోదాం పదండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటలని శిష్యులు ఏం చేయట్లేదు, సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈ దినాల క్రైస్తవులు కూడా దేవుడు చెప్పేటటువంటి మాటను సరైనటువంటి విధానంలో గ్రహించలేనటువంటి అనుభవంలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణాన్ని గురించి చెప్తూ ఉంటే 23వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాడు కాబట్టి ఇక నెక్స్ట్ మనలో లీడర్ ఎవరా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతూ ఉన్నారు. గొడవ అని చెప్పేసి చెప్పడం కంటే ఎవరు లీడర్ అవుతారని చెప్పేసి ఇక డిస్కషన్ మొదలు పెట్టిరన్నమాట. అందుకని అన్నాడు కదా 24వ వచనంలో, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాడన్న దాన్ని విడిచిపెట్టేశారు. ఆయన చనిపోతాడు అంటే వారికి ఎటువంటి బాధ బంది ఏది కూడా లేదు. ఆయన పోయిన తర్వాత ఆయన యొక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేద్దాం అని చెప్పి దాని కొరకే పార్కులాడుతూ ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దయాలను వాళ్ళు వెలగొడుతూ వచ్చారు, రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు, ఉచితంగా ఆహారం తింటూ వచ్చారు. ఎక్కడ పోయినా సరే వాళ్ళకి చాలా విలువనిస్తూ వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలు. చాలా వరకు అప్పటి వరకు కేవలం వారు చేపలు పట్టుకునేటటువంటి చాలరులుగానే చూడబడుతూ వచ్చారు.
అన్ని మేలులు ప్రభు చేత పొందుకొని ఆయన చనిపోతూ ఉన్నాడంటే, ప్రభా నువ్వు కాదు, నీకంటే ముందు మేము చనిపోతాం, మరణాన్ని మీ దగ్గరికి రానివ్వము. ఒకవేళ నీ దగ్గరికి మరణం రావాలంటే మమ్మల్ని దాటుకునే నీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ప్రభుతో చెప్పడానికి బదులుగా ప్రభు యొక్క స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేయాలి, ఎవరు స్వాధీనం చేసుకోవాలి అనే దాని గురించి వారు వివాదము పెట్టుకుంటున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ దినాలలో ప్రభు కూడా మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. బయలుపరిచినప్పుడు ప్రభు బయలుపరిచిన దానిని మనము గ్రహించకుండా దానిని పక్కన పెట్టి ప్రభు మనతో మాట్లాడిన దానికి సంబంధం లేకుండా దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో మన యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి. మన యొక్క జీవితం కూడా దేవుడు మాట్లాడిన దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణించేదిగా ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డలు తను చెప్పినట్టుగా మాత్రమే జీవించాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఎందుకని? దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి మార్గాలనే ఉపదేశిస్తాడు, బోధిస్తాడు. ఎప్పుడు కూడా కాని మార్గాలను, చెడు మార్గాలను, అపాయము పొంచి ఉన్నటువంటి మార్గాల వైపు ఆయన తన బిడ్డలని నడిపించడు. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్తలో శిష్యులు వాళ్ళకు వివాదం ఆరంభమైంది కదా. వారు గొడవ పడుతున్నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి మీద కోపడుతూ ఉన్నాడు. కోపడట్లేదు. ఏం చేస్తూ ఉన్నాడు? వారిలో కూర్చున్నటువంటి ఆ యొక్క వివాదానికి ఆయన పరిష్కారాన్ని చూపుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన దాని ప్రకారం కాకుండా మనం సమస్యలో చిక్కుకున్నప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఉన్నారు కదా, చిన్నపిల్లలు మీ కుటుంబాలలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు చెప్పింది వాళ్ళు వినకుండా వాళ్ళకు నచ్చింది చేసి కాస్త దారి తప్పుతున్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి మీరు మరలా వారిని దగ్గరికి తీసుకుంటారు. అంతేగాని విడట్లేదు కదా అని చెప్పేసి విడిచిపెడతారు? ఎవరు విడిచిపెట్టారు. భౌతికపరమైనటువంటి జన్మనిచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి మానవుడే ఆ రీతిగా వాళ్ళకు జన్మించినటువంటి పిల్లల గురించి బాధ్యత తీసుకుంటూ ఉంటే, దేవాది దేవుడే ఉండి ఆయన పరలోక రాజ్యాన్ని తన మహిమనంతరినీ కూడా విడిచిపెట్టుకొని యొక్క భూలోకంలో మానవ మాతృడిగా జన్మించి 33.5 సంవత్సరాలు మానవుడు ఏ రీతిగానైతే భూలోకంలో జీవిస్తాడో ఆ రీతిగా జీవించి కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పాప విమోచన క్రయధనముగా చెల్లించి మానవుడి పైన అధికారం చేస్తూ ఉన్నటువంటి మరణాన్ని, సమాధిని ఓడించి తిరిగి పునరుత్థానుడిగా లేచినటువంటి దేవుడు తన యొక్క స్వరక్తం పెట్టి కొనుక్కున్నటువంటి తన యొక్క బిడ్డలు విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని చెప్పేసి ప్రతి ఆదివారం దేవుడు మనకి ఏం చేశాడు? మనం తప్పిపోయిన ప్రతి సన్నివేశాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని మరలా ఆయన శరీరంలో, రక్తంలో పాలుభాగస్తులు అవ్వటానికి అవకాశాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఎన్నో సహవాసాలలో ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల సహవాసం అనేది ఉండదు. కానీ ప్రభు మాత్రమే మనల్ని ప్రేమించి మనకు అటువంటి గొప్ప ఆధిక్యతను దయచేశాడు. కాబట్టి అటువంటి బల్ల యొక్క ప్రాధాన్యతను మనం ఎరిగిన వారిగా ఉండి బల్లను సమీపించేటప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని నిర్దోషమైనటువంటి వారముగా పరిశుద్ధపరచబడినటువంటి హస్తాలతో మాత్రమే ప్రభు యొక్క బల్లలో మనము చేతులు వేయవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు? వారి యొక్క సమస్యకు పరిష్కారం చెప్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా? ఇక్కడ యొక్క సమస్యకు పరిష్కారం చెప్పాడు. ఎలా? చూడండి, 24వ వచనం నుంచి చదివినట్లయితే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడవుడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ఇక్కడ ఏదైతే ఉదాహరణ చెప్తూ వచ్చాడో, అంటే వాళ్ళకి అర్థం అవ్వటానికి కంపేర్ చేస్తూ చెప్తూ వచ్చాడో, దానిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు?
ఆచరించి చూపినటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడది? యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుములకు కట్టుకొనెను. నీళ్లు పోసి కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువు ఏదైనా సరే బోధించాడు అంటే ముందుగా తనే ఆచరించి చూపిస్తాడు. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ లూకా సువార్తలో గొప్పవాడిగా ఉండేటటువంటి వాడు ఎలా ఉండాలన్నాడు? చిన్నవాని వలెను. అధిపతిగా ఉండాలి అనుకునేటటువంటి వాడు పరిచారకుని వలెను ఉండవలెను అన్నాడు. గొప్పవాడిగా ఉండేవాడు చిన్నవాని వలె. చిన్నవాడు ఏం చేస్తాడు? మ్యాక్సిమం ఏం చెప్పినా సరే పెద్దలు ఖచ్చితంగా చేయాల్సింది. అంటే సాధారణంగా మన కనుచూపు మేరలో జరిగేటటువంటి పరిస్థితి. అవునా కాదు? అయితే ఇప్పుడు మనం బలలో పాలిభాగస్తులం కావడానికి ముందు నేను మీకు ఎక్కువ విడమర్చి చెప్పను, కానీ బలలో పాలిభాగస్తులం కావడానికి కావాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ 26వ వచనంలో ఉంది కదా, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. ఓకేనా? చిన్నవాని వలెను అనే దాని గురించి నేను మీకు ఒక 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ముగించేస్తాను. చిన్నవాని వలె. ఓకే, చిన్నవానికి ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు దేవుని యొక్క వాక్యంలో కొన్ని ఉంటూ ఉన్నాయి. ఓకే, దాదాపుగా చిన్నవాడు లేదంటే చిన్నది అని బైబిల్ గ్రంథంలో మొత్తం 4 పర్యాయాలు ఉటంకించబడినట్లుగా మనము చూడవచ్చు. 3 ఏమో పాత నిబంధన గ్రంథంలో, 1 పర్యాయమేమో క్రొత్త నిబంధన గ్రంథంలో. మొట్టమొదటిగా చిన్నవాడు అనేటటువంటి సందర్భాన్ని మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు? ఆదికాండంలోనికి రండి. 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుంటాం. అప్పుడు అబ్రహాము వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ 12వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, మొట్టమొదటి చిన్నవాడు మనకి ఇక్కడ 22వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది? అక్కడ 10 సంవత్సరాల. ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరు. సో కాబట్టి కొన్ని బైబిల్ స్కాలర్స్ ప్రిడిక్ట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా కట్టెల ముగ్గు మోసేంత వయస్సు, లేదంటే ఒక 20 సంవత్సరాలు వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ కాదు అది, కాకపోతే ఏంటంటే ఒక అంచనా ప్రకారంగా. ఓకే, సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో చిన్నవాడు మనకు కనపడుతున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క చిన్నవాడు దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని నేర్పుతూ ఉంటూ ఉన్నాడు. ఇలా అతను ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడిగా కనపడుతూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ యొక్క 22వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఆ సంగతులైన తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పేసి. ఆ సంగతులు అంటే ఏది? 21వ అధ్యాయంలో హాగరు నుంచి దేవుడు ఏం చేశాడు? అబ్రహామునకు పూర్తిగా విడుదల దయచేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే హాగరు నుంచి దేవుడు అబ్రహామునికి విడుదల దయచేస్తూ వచ్చాడో దాని తర్వాత జరిగినటువంటి సంఘటనే ఈ యొక్క 22వ అధ్యాయంలో పొందుపరచబడుతూ వచ్చిందన్నమాట. ఈ పొందుపరిచినప్పుడు యొక్క 22వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడు? 11వ వచనంలో ఉంది కదా, యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. యెహోవా దూత అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ
చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అవునా కాదు? యెహోవా దూత. యెహోవా దూత దీనికంటే ముందు ఎక్కడైనా ప్రస్తావించబడిందా? యెహోవా దూత అనేటటువంటి పదము దీనికంటే ముందు ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుని దర్శించినప్పుడు యెహోవా దూత అనేటటువంటి పదాన్ని మనము చూడగలుగుతాం. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయంలో 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. యెహోవా దూత. యెహోవా దూత అనేటటువంటి పదము దాదాపుగా పాత నిబంధన, కొత్త నిబంధన అనగా 66 పుస్తకాలను కలిపి 60 పైచిలుకు పర్యాయాలు ఉటంకించబడుతూ వచ్చాయి. యెహోవా దూత అని చెప్పేసి ఎవరికి పేరుంది? యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క పేరు ఉపయోగించబడుతూ వచ్చింది, ఉటంకించబడుతూ వచ్చింది. అయితే 21వ అధ్యాయంలో హాగరు నుంచి దేవుడు ఏం చేశాడు? అబ్రాహామునకు విడుదల కలగ చేశాడు అని చెప్పేసి చెప్తూ వచ్చాను కదా. ఎలా? యెహోవా దూతగా హాగరుకు 16వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత హాగరును మరలా అబ్రాహాము దగ్గరికి పంపించడము, దాని తర్వాత ఇష్మాయేలు జన్మించిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఇస్సాకు జన్మించడము, ఇదంతా కూడా జరిగిపోతూ వచ్చింది. తర్వాత ఇస్సాకు పాలుపరిచినప్పుడు అబ్రాహాము ఏర్పాటు చేసిన విందులో అక్కడ జరిగేటటువంటి సన్నివేశాలను బట్టి షారాయి అబ్రాహాముని ఏం చేసింది? అబ్రాహాముని ఖచ్చితంగా వెళ్ళగొట్టాలని చెప్పి దేవుడు కూడా అబ్రాహాముకి నీ భార్య మాట వినాల్సిందే అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. అప్పుడు అబ్రాహాము కూడా బాధపడుతూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కూడా దీవిస్తాను అని చెప్పేసి చెప్పి అబ్రాహాము యొక్క జీవితంలో హాగరుకు జన్మించినటువంటి ఇష్మాయేలు అనేటటువంటి వ్యక్తులు మరలా తన జీవితంలో కనపడకుండా దేవుడు పరిపూర్ణంగా దూరం చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యెహోవా దూత అని చెప్పి చెప్పాను కదా. యెహోవా దూతకి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా కంపారిజన్స్ అనేది మనము చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వారు. మనది సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అది ఎటో వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 22వ అధ్యాయంలో కూడా మరలా యెహోవా దూతను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అవునా కాదు? యెహోవా దూతగా ఇక్కడ అబ్రాహామునకు పరిచయం అవడానికంటే ముందు దేవునితో నడిచినటువంటి హానోకు ఉంటూ ఉన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి నోహవు కూడా ఉంటూ ఉన్నాడు. కానీ వారి దగ్గర యెహోవా దూతగా దేవుడు ప్రత్యక్షపరచబడలేదు. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆగరికి యెహోవా దూతగా దేవుడు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. అంటే చూడండి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. హాగరు ఇజ్రాయేలు వంశానికి చెందినటువంటి ఆమె కానే కాదు. దేవుణ్ణి ఎరిగినటువంటి రాలంటే కనీసము యెహోవా దేవుని కూడా తను ఎరగనటువంటిదిగా ఉంటూ ఉంది. అన్యురా టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక పదాలు ఉపయోగించడం కంటే ప్రభువుని ఎరగనటువంటి అన్యురాలుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అటువంటి ఆమెను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దర్శించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. చాలామంది ఈ దినాన దేవుని చేత దర్శించబడేటటువంటి అనుభవాన్ని లేనటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు. అవునా కాదు? చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, కానీ ప్రభు చేత మాత్రము దర్శించబడినటువంటి అనుభవంలో ఉండరు. అనగా పాప క్షమాపణ పొందుకున్నటువంటి అనుభవంలో ఉండరు. యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారు? మనకు రక్షణను కలుగజేస్తారు. అనగా మన యొక్క పాపాలను క్షమించేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు హాగరు దానికి ఏమని పేరు పెట్టుతూ వచ్చింది? చూడండి, 16వ అధ్యాయంలో ఉంది కదా, సజీవుని బావి అని చెప్పేసి అన్నారు. సజీవుడు అంటే ఎవరు? జీవించి ఉండేటటువంటి వారు. బావి అంటే బావిలో ఏముంటుంది? నీరు ఉంటుంది. అవునా కాదు? నీరు దేనికి సాదృశ్యము? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. సజీవుడిగా ఉన్నటువంటి దేవుడే మన మధ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాక్య రూపిగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో అట్టి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వాక్యం చేత దర్శిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క స్పర్శను అనుభవించగలుగుతూ ఉంటారో, అనుభూతి చెందగలుగుతూ ఉంటారో, అప్పుడు హాగరు జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి బాధంతో కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. కాబట్టి మన జీవితంలో మనము కూడా అనుభవించేటటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు
ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అందుకనే మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనకి ఏమైనాడు? ఆశ్రయదుర్గంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆశ్రయదుర్గాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనము రావాలి. పాత నిబంధన గ్రంథంలో హాగరును దేవుడు దర్శిస్తూ వచ్చాడు. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. ఎక్కడ? మరలా బావి దగ్గర. అవునా కాదు? అంటే బావిలో ఉండేటిది నీరు. ఆ యొక్క నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఏ కాలమైనప్పటికీ కూడా దేవుడు దర్శించాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా వాక్యం ద్వారానే సాధ్యపడుతుంది. ఒకప్పుడు వాక్యం లేదు, కానీ ఇప్పుడు దేవుడు మనకి ఏం చేశాడు? సంపూర్ణమైనటువంటి సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. సో కాబట్టి యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చెయ్యకూడదు. ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏం బయలుపరుస్తూ వచ్చాడు? ఆరాధన చేయడాన్ని స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చాడు. అప్పటి వరకు ఎంతో మంది ఇజ్రాయేల్ ప్రజలు మత పెద్దలు కూడా ఉంటూ ఉన్నారు, కానీ వారికి ఎవరికి కూడా దేవుడిని ఆరాధించడం గురించినటువంటి విషయాలను దేవుడు బయలుపరచలేదు. ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, తృణీకరించబడినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనడానికి గొప్ప నిదర్శనం. హాగరు అక్కడ తృణీకరించబడింది, ఇక్కడ సమరయ స్త్రీ కూడా ఇజ్రాయేల్ జాతుల నుంచి తృణీకరించబడినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు తృణీకరించబడినటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. మనము కూడా మొదటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో నుంచి తృణీకరించబడినటువంటి వారముగా ఉన్నాం. అయితే మరలా ఆ యొక్క సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి అని చెప్పేసి మరలా మనల్ని తన యొక్క హక్కును చేర్చుకోవాలి అని చెప్పేసి ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు పిల్లలు. సో కాబట్టి నిరాకరించబడినటువంటి వారిని దేవుడు చేర్చుకుంటాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే చాలా మంది దేవునికి వెలుపట, దేవుని యొక్క శిలువకు వెలుపట, దేవుని యొక్క రక్తానికి వెలుపల, దేవుని యొక్క పునరుత్థానానికి వెలుపలనే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో కాబట్టి మీలో ఇంకా ఎవరైనా ఆ రీతిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఇకనైనా సరే తీర్మానం చేసుకోవాలి. నేను ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోవాలి, ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను అని చెప్పేసి బలంగా తీర్మానం చేసుకుని ప్రభుత్వం యొక్క సహవాసాన్ని నిర్మించుకోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే హాగరు యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? పూర్తిగా మార్చివేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇజ్రాయేలును ఇప్పుడు అబ్రాహాము యొక్క సంతానమైన ఇస్సాకులో నుంచి దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలును తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేల్ నుంచి ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. అలానే హాగరు కుమారుడు ఎవరు? ఇష్మాయిల్. ఇష్మాయిల్ నుంచి కూడా ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. అవునా కాదు? అంటే హాగరు దేవుడు తృణీకరించాడు అంటే దేవుడు ఒక్కసారి తృణీకరించకుండా ఏదైనా చేస్తాను కార్యం అని చెప్పేసి వాగ్దానం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నెరవేరుస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. పిల్లల సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో జరిగిపోయిన సన్నివేశాలు అంతా కూడా అయిపోయిన తర్వాత దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రత్యక్షం అవ్వగానే ఏం చేస్తున్నాడు? అబ్రహామునికి పరీక్ష పెడుతూ ఉన్నాడు. అవునా కాదు? 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాయి. తర్వాత పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహామా అనేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యొక్క వయస్సు 120 సంవత్సరాలు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇస్సాకు వయసు 20 సంవత్సరాలు ఉన్నాను కదా అప్రాక్సిమేట్గా. అబ్రహాముకు 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకు జన్మించాడు కాబట్టి 100 + 20 = 120. సో కాబట్టి 120 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు, అనగా పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని? నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. నీవు ప్రేమించు, ప్రేమ అనేటటువంటి పదం కనపడుతూ ఉంది. ఆ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రేమ అనేటటువంటి పదం ఇక్కడే మొట్టమొదటిసారిగా కనపడుతుంది. దీని తర్వాత మళ్ళీ చూడవచ్చు, కానీ దీనికి ముందు ఎక్కడ కూడా మనం ప్రేమ అనేటటువంటి పదాన్ని చూడం. ఈ యొక్క అధ్యాయంలో తర్వాత 5వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. గాడిదతో ఇక్కడనే ఉండి, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి. మ్రొక్కి అని చెప్పేసి తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి వర్షిప్ అని చెప్పేసి అంటే
ఆరాధన అనేటటువంటి సన్నివేశము కూడా, ఆరాధన అనే పదము కూడా ఈ యొక్క 22వ అధ్యాయంలోనే ఆరంభించబడుతూ వచ్చింది. దానికంటే ముందు ఎక్కడ కూడా వర్షిప్ అని చెప్పేసి 21వ అధ్యాయంలో మనము చూడాలి. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మెన్షన్ వర్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ప్రప్రథమంగా ఉపయోగించబడినది, ప్రస్తావించబడినది అని చెప్పేసి. తర్వాత ఇంకా ఇందులో చూసినట్లయితే ఇందాక మనం చదివాం కదా 11వ వచనంలో అబ్రహాం అంటే డబుల్ మెన్షన్ వర్డ్స్, అంటే 2 పర్యాలు ఒకేసారి ఉటంకించబడేటటువంటి పదాలు కూడా ఇక్కడే ఆరంభించబడుతూ వచ్చాయి. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 7 లాభసభక్తంతో కలిపి 10 పర్యాలు డబుల్ మెన్షన్ వర్డ్స్ మనం చూడవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు మొట్టమొదటిగా ప్రశ్న పెడుతూ ఉంటున్నాడు. ఏమని? నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఏం చేయాలంట? మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలి అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు ఏ వ్యక్తినైనా సరే పరీక్షించడానికి వయసును చూస్తాడా? ఎట్టి పరిస్థితిలో చూడడు. చిన్న పిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు మంచం మీదనే, పడక మీదనే ఉండేటటువంటి వారినైనా సరే దేవుడు పరీక్షించేటటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. పడక మీద ఉన్నటువంటి వాళ్ళని పరీక్షిస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరు కూడా ఊహించలేరు, గ్రహించలేరు. సో కాబట్టి ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చిన్నలా లేదంటే పెద్దవారా, వయోవృద్ధుల సంబంధం లేదు, ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. అయితే దేవుడు పెట్టేటటువంటి పరీక్షలు ఏం కావాలి? ఉత్తీర్ణులు కావాలి. ఉత్తీర్ణులు అయితేనే ప్రభు యొక్క బలాన్ని సమీపించాలి. ఉత్తీర్ణులు కాకపోతే ప్రభు యొక్క బలాన్ని ఎట్టి పరిస్థితులు సమీపించకూడదు. భౌతికపరమైనటువంటి చదువులకే నెక్స్ట్ క్లాస్కి అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఫెయిల్ అయిన వాళ్ళు చేస్తారా? ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు కనుక అప్గ్రేడ్ చేశారు అనుకోండి, పరిస్థితులు దారుణంగా ఉంది. అవునా కదా? ఇప్పుడు డాక్టర్ ఫెయిల్ అయిన వాడికి తీసుకెళ్ళేసి డాక్టర్ వృత్తిలో కూర్చోబెట్టేసి ఆపరేషన్ చేయమని ఆపరేషన్ థియేటర్ పంపిస్తే ఏమైపోతుంది? బ్రతికే అవకాశం ఉన్నోడు కూడా శవమై తిరిగి బయటికి వస్తాయి. అలానే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ప్రభు యొక్క బల్ల దగ్గరికి కూడా ప్రభు పెట్టిన పరీక్షలో మనం ఉత్తీర్ణులం కాకుండా కనుక అయోగ్యంగా పాలిభాగస్థలం అయితే దాని తర్వాత పర్యావసనాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకని చెప్పేసి పౌలు భక్తులు కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరైనా ప్రభు యొక్క బలను సమీపించినప్పుడు ఏం చేయాలి? వారి వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి అని చెప్పేసి మరి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. కాబట్టి బలలో మనం పాలిభాగస్థలమయ్యేటప్పుడు ఖచ్చితంగా మనల్ని మనము పరీక్షించుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి దేవుడు వయసుతో నిమిత్తం లేకుండా ఏం చేస్తాడు? ఖచ్చితంగా పరీక్షించేటటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. అయితే ఈ యొక్క పరీక్షలో అబ్రహాము ఏం చేశాడు? ఉత్తీర్ణుడైనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నటువంటి 10, 11, 12 వచనాలలో ఉంటూ ఉంది. అయితే ఆ యొక్క ఉత్తీర్ణుడు అయ్యేటటువంటి పరిస్థితులలో దేవుడు అబ్రహామునికి ఏమైనా నష్టం చేశారంటే నష్టం చేయలేదు. ఏం చేస్తూ వచ్చాడు? ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన చెప్పిన పనిని చేయటానికి ఇంకొక ఏర్పాటును కూడా దేవుడు చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏమని? అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. సిద్ధపడినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడు? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతను ఏమియో చేయకుము. సో కాబట్టి మరలా తిరిగి సజీవుడిగా అబ్రహాము ఇస్సాకును పొందుకున్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక నేను మీకు చెప్పొచ్చేది, ఈ యొక్క చిన్నవాడు కదా, ఈ యొక్క చిన్నవాడు ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడు? దేవుని యొక్క చిత్తానికి లోబడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. కానీ దానికంటే ముందు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి చిన్నప్పటి నుంచి కుమారుడికి దేవుని యొక్క చిత్తము గురించి బోధించుకుంటూ వచ్చి ఉండవచ్చు. అందుకని చెప్పేసి 7వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడు అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అంటే ఇక్కడ ఇస్సాకు అబ్రహామును ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రశ్నించినప్పుడు అబ్రహాము ఇచ్చిన జవాబు ఏముంది? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పినాం. అంటే కట్టెలు మోసేవాడిగా ఉన్నాడంటే పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి వయసులో ఉన్నవాడు. అవునా కాదు? పైకి వెళ్ళారు, మంచిగా బలిపీఠం నిర్మించారు, కట్టెలు పేర్చారు, చుట్టూ చూసి ఉండవచ్చు, గొర్రెపిల్ల ఎక్కడ కనపడలేదు.
ఏం చేస్తాడో మా నాన్న చూద్దామని చెప్పేసి ఇస్సాకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రాము నెమ్మదిగా వచ్చాడు, ఇస్సాకును పట్టుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు. మరి ఇప్పుడు ఇస్సాకు ఖచ్చితంగా ప్రతిఘటించేటువంటి అవకాశం ఉందా లేదా? ప్రతిఘటించే అవకాశం ఉంది. ఏమైంది నాన్న, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, నన్ను బలిస్తున్నావు అని చెప్పేసి ఖచ్చితంగా అడగవచ్చు. కానీ దేవుడి గురించి జరిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు బలి అర్పించమని చెప్పించిండు మా తండ్రికి. ఆయన వచ్చిండు. ఇక్కడ గొర్రెపిల్లను ఆయన దేవుడు చూసుకుంటాడని చెప్పేసి కూడా చెప్పిండు. కానీ గొర్రెపిల్ల లేదు, ఆ స్థానంలో నన్ను బలి అర్పించమన్నట్టున్నాడు దేవుడు. అందుకని చెప్పేసి మా తండ్రి నన్ను అర్పిస్తున్నాడు. కాబట్టి మా తండ్రికి అంటే ముందుగా దేవుని యొక్క చిత్తానికి నేను లోబడుతున్నాను, దేవునికి నన్ను నేను అర్పణగా అప్పగించుకుంటాను అని చెప్పేసి తీర్మానం చేసుకొని అబ్రాహాము వధిస్తున్నప్పటికీ కూడా నోటిలో నుంచి ఒక్క మాట కూడా రాకుండా సైలెంట్గా ఉండిపోయాడు. వాస్తవానికి అందరూ నాన్ వెజ్ తింటారు కదా, ఇక్కడ చికెన్ షాప్ కానీ మటన్ షాప్ కానీ వెళ్ళినప్పుడు వాటిని వధించేటప్పుడు ఏం చేస్తారు, ఇట్లా కత్తి పైకెత్తి కిందికి వేస్తారు. అలా వేసేటప్పుడు ఖచ్చితంగా కింద ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మొత్తుకుంటూ ఉంటారు. కోడైనా సరే, మేక అయినా ఏదైనా సరే. అంటే మనిషిని చంపుతున్నాడు అని చెప్పేసి వ్యక్తికి తెలిసినప్పుడు కత్తిలో వస్తుందంటే ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నాడు ఖచ్చితంగా అరుస్తాడు. కానీ ఇక్కడ అరుపు ఎక్కడి నుంచి వినపడుతుంది, కింద నుంచి వినపడుతుందా? ఎక్కడి నుంచి వినపడుతుంది? పైనుంచి వినపడుతుంది. ఇది విచిత్రం. అబ్రాహాము చంపుతున్నందుకు ఇస్సాకు దగ్గర నుంచి చప్పుడు రావాలి, స్వరం రావాలి. కానీ ఇస్సాకు దగ్గర నుంచి నిశ్శబ్దం వస్తుంది. కానీ పైనుంచి మాత్రము స్వరం వినపడుతూ ఉంటుంది. ఏమని చెప్పేసి, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను, అందుకు చిత్తము ప్రభువా అనేను. సో కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనము దేవుని యొక్క చిత్తము చేయటానికి, జరిపించటానికి, పరిపూర్ణముగా దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసు మీకు. అది పెద్ద మర్మమేం కాదు, కాకపోతే బయటికి చెప్పట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటున్నా. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం కొంత నష్టపోవాల్సి వస్తుంది. నష్టపోవడానికి మీరు సిద్ధపడ్డారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? దానికి రెట్టింపుగా సమకూరుస్తాడు. మీరు ఎంతైతే నష్టపోతూ వచ్చారో దానికి ఊహించినంతగా దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రాహాము ఏం చేశాడు? దేవుని యొక్క చిత్తానికి లోబర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఇస్సాకు కూడా దేవుని యొక్క చిత్తానికి, తండ్రి యొక్క చిత్తానికి, ఇద్దరి చిత్తానికి ఏం చేశాడు? లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి తన యొక్క ప్రాణం పోగొట్టుకోకుండా సజీవుడిగా కాపాడబడుతూ వచ్చాడు. అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో పాటుగా దేవునికి బలి నర్పించడానికి పొట్టేలను కూడా అక్కడ పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన అన్ని కూడా జరిగిపోయాయి. ఎప్పుడైతే మనల్ని మనము దేవుని యొక్క చిత్తము చేయడానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రభువుకి అప్పగించుకోవడానికి సిద్ధపడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఎట్టి పరిస్థితుల్లో నష్టపోనివాడు. చాలామంది దేవుని యొక్క చిత్తం చేస్తే మేము చాలా నష్టపోవాలి అని చెప్పేసి అనుకుని దేవుని యొక్క చిత్తం చేయడానికి వెనకడుగు వేసేవారిగా ఉంటారు. మనం ప్రభు కొరకు నష్టపోవడానికి సిద్ధపడ్డప్పుడే దేవుడు మనము నష్టపోయిన దానికి రెండంతలుగా అనుగ్రహించడానికి అడుగు ముందుకు వేస్తాడు. సో కాబట్టి ఈ యొక్క ఇస్సాకు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయతతో పాటు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఎటువంటి షరతులను మనము అడ్డు చెప్పకూడదు. చాలామంది ఏదైనా ప్రభు చేయడం, ప్రభు చేస్తా కానీ అని చెప్పేసి గని అని చెప్పేసి అన్న తర్వాత ఇంకేదో చెప్తా ఉంటాడు. అంటే ఏంటిది? అక్కడ ఏదో షరతు, కండిషన్ అనేది పెడుతూ ఉన్నాయి. దేవుని యొక్క చిత్తం చేయడానికి మన దగ్గర కండిషన్ అనేది ఎట్టి పరిస్థితిలో మధ్యలో రాకూడదు. షరతులు లేకుండా దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడానికి సిద్ధపడాలి. అదే ఇస్సాకు యొక్క జీవితంలో వచ్చి నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క చిన్నవాడు ఏం చేస్తున్నాడు? షరతులు లేనటువంటి వాడిగా దేవుని యొక్క చిత్తము చేయడానికి తను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా సిద్ధపడవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? నిశ్శబ్దంగా ఉంటూ వచ్చాడు, అవునా కాదు? ఆ యొక్క నిశ్శబ్దం గురించి ఇంకొక సన్నివేశం నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది కదా,
అహరోను మిరియాములు ఏం చేస్తారు? మోషే పైన సనుగుత. ఏ కారణాన్ని బట్టి? కూషు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి. ఆ యొక్క కూషు స్త్రీ అంటే ఎవరో కాదు, సిప్పోరా అని. చాలా మంది దాని గురించి సరైన అవగాహన లేక ఇద్దరు భార్యలు అని చెప్పేసి అంటూ ఉంటారు ఫ్రీగా, కానీ ఎవరో కాదు, సిప్పోరా గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ యొక్క సిప్పోరా ఎవరు? కూషు దేశం అంటే ఇంగ్లీష్లో ఏమనుంది? కూషు దేశాన్ని ఇథియోపియా అని చెప్పేసి పిలుస్తారు ఇంగ్లీష్లో. ఇథియోపియా. ఇథియోపియా ఏ ఖండంలో ఉంది? జియోగ్రఫికల్ ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇజ్రాయెల్ ఏ ఖండంలో ఉంది? ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉంది. అంటే మోషే ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళేసేసి అక్కడ స్త్రీని వివాహం చేసుకొని వచ్చాడు. అంటే ఆ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అనొచ్చు? ఇప్పుడు రకరకాల మ్యారేజ్ ఉన్నాయి కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అని చెప్పేసి పిలవచ్చు? ఇంటర్ కాంటినెంటల్, అంతేనా? అంటే ఖండాంతర్గత వివాహం అని చెప్పేసి పిలవచ్చు, వర్ణాంతర వివాహం అని కూడా పిలవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలేమో పూర్తిగా తెలుపుగా ఉంటే, ఆ యొక్క ఆఫ్రికా దేశస్తులు మాత్రం పూర్తి నలుపుగా ఉంటారు చాలా వరకు. అంటే వివాహం చేసుకోవటానికి వర్ణము, కులము, ప్రాంతము సంబంధం లేదు. దేవుని యొక్క చిత్తమా కాదా అనేటటువంటి సత్యాన్ని గ్రహించేటటువంటి అనుభవంలో ఉండాలి. మనమైతే ఏం చేస్తూ ఉంటాము? మ్యాక్సిమం మన క్యాస్ట్లోనే చేసుకోవాలి, లేదు అంటే మన చుట్టుపక్కలే దూరం. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రకి ఇవ్వాలంటే ఏం చేస్తారు? అంత దూరమా? దేవుని చిత్తమైనప్పటికీ కూడా ఇవ్వటానికి చాలామంది ఇష్టపడరు. దేవుని చిత్తమైనప్పుడు అది ఎక్కడున్నప్పటికీ, ఏ వర్ణమైనప్పటికీ, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఖచ్చితంగా మనల్ని మనం సరెండర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది జీవితాలలో సంతోషము, సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తానుసారంగా వివాహాలు జరగకపోవటమే. దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగిన వివాహాలలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే సంతోషం అనేది కరువు కాదు, సంతోషానికి కొరత అనేది ఉంటుంది. సంతోషం సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు లోకం అనుగ్రహించినట్లుగా అనుగ్రహించట్లేదు, తన శాంతిని మనకి ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం చేసేటటువంటి వారికి ఆయన తన శాంతిని ఏం చేస్తాడు? అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ సిప్పోరా విషయంలో మోషేను నిందిస్తూ ఉన్నప్పుడు మిరియాము, అహరోనులు సనుగుతూ వచ్చారు, మోషేకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ అక్కడ మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి రండి, 3వ వచనం చదవండి. యెహోవా ఆ మాట వినెను. చదివి ఇక్కడ చూసినట్లయితే ఏమంటూ ఉంటున్నాడు? యెహోవా ఆ మాట వినెను. మోషే విన్నాడు అక్కడ, కానీ మోషే వినేది రాయట్లేదు. ఎవరు విన్నది రాస్తూ ఉంటున్నారు? దేవుడు ఆ యొక్క మిరియాము, అహరోనులు మాట్లాడేటటువంటి మాటలు విన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి. అంటే నేను మీకు ఎందుకు సందర్భం లేకున్నప్పటికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఇస్సాకు ఏ రీతిగానైతే మౌనముగా ఉండి దేవుని యొక్క చిత్తానికి తల ఉంచుకున్నాడో అదే రీతి ఇక్కడ మోషే కూడా ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళు ఎన్నన్నప్పటికీ కూడా పగ తీర్చుకునే పని నాది కాదు, దేవుడే చూసుకుంటాడు అనేటటువంటి స్పృహలో ఉన్నాడు. అందుకని చెప్పేసి మిరియాము, అహరోనులు తిరుగుబాటు చేసి సన్నిహితూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కానీ మోషేకు బదులుగా ఇక్కడ దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఇస్సాకునకు బదులుగా, అబ్రహాములకు బదులుగా దేవుడు జోక్యం చేసుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే షరతులు లేకుండా దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడానికి సిద్ధపడతామో అప్పుడు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఏం చేస్తాడు? జోక్యం చేసుకుంటాడు అనేటటువంటి స్పృహను మనం కలిగి ఉండాలి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞానిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో నుండి దిగి
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారముల వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు, వారిద్దరు రాగానే నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. ఇక్కడ చూసినట్లయితే మోషేకు విరోధంగా మాట్లాడినటువంటి మిరియామును అహరోనుని గద్దించడానికి దేవుడు ఏం చేశాడు, నేరుగా దిగి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అదే మోషే గనుక మీరు నన్ను అంటారు ఏంటి అని చెప్పేసి, మీరెంత మీ బ్రతికెంత అని చెప్పేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మాట్లాడినట్లయితే దేవుడు జోక్యం చేసుకునేవాడా? పొరపాటును కూడా కాదు ప్రియుల. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి, ఎట్టి పరిస్థితులలో కూడా మన మనసు గాయపరచబడవచ్చు, దేహము గాయపరచబడవచ్చు, విపరీతమైనటువంటి నష్టాన్ని మనము పొందుకొని ఉండవచ్చు, పొందుకుంటూ ఉండవచ్చు, పొందుకోబోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు, నోరు మెదపకూడదు. అదే నోరు మెదుపుతాం, అదే నోరుతో వచ్చి ప్రభుని ఆరాధన చేస్తాం, అదే నోరుతో ప్రభు యొక్క శరీరాన్ని ఆరగిస్తాము, ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తాము. ఆ రీతిగా ఉండి ప్రభు యొక్క బలలో పాలు భాగస్తులు అవడం అనేది దయనీయమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనం మౌనముగా ఉండి దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఉంటామో, దేవుడు మన పక్షంగా జోక్యం చేసుకుంటాడు. అవసరమైతే నేరుగా తన యొక్క సింహాసనాన్ని విడిచి భూలోకంలో ప్రత్యక్షమవుతాడు. అది దేవుని యొక్క బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. సో కాబట్టి ఆ యొక్క ఆధిక్యత మనము కూడా కలిగి జీవించాలి అంటే ఆ యొక్క బలను సమీపించేటప్పుడు ఖచ్చితంగా యోగ్యమైన విధానంలో మాత్రమే మనము పాలి భాగస్తులు కావలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. సో కాబట్టి ఇస్సాకు ద్వారా మనం ఏం చేయాలి, విధేయతతో పాటుగా షరతులు లేనటువంటి దేవుని యొక్క చిత్తానికి లోబడి ప్రతి పరిస్థితిలో మనము మౌనముగా ఉండాలి. పగ తీర్చుకుంటే నా పని అని చెప్పేసి అన్నాడు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు యుద్ధం చేయడం? అవునా కాదు? మనం ఎందుకు పోరాడటం? అవసరం లేదు. కేవలం ప్రభువుకి అప్పగించడం మనం నేర్చుకోవాలి. కానీ మన జీవితాల్లో ఉండండి ప్రభువుకి అప్పగించడం కాదు, మనకు ఏమైనా శక్తి లేదా సామర్థ్యం లేదా అని చెప్పేసి మన శక్తి సామర్థ్యాల మీద లోకానుసారమైనటువంటి పద్ధతులలో మనము అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం. అది దేవుని యొక్క బిడ్డలంగా మనకు ఎప్పటికీ కూడా సరైన పద్ధతి కాదు. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు మనం ఏం చేయకూడదు, ప్రతి దూషణ చేయకూడదు. కానీ మనం నోటికి పని చెబుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితులలో ఆ రీతిగా మనము జీవించకూడదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇస్సాకు ఏ రీతి అనేది తగ్గించుకొని దేవుని యొక్క చిత్తానికి షరతులు పెట్టకుండా ఒప్పుకుంటూ వచ్చాడు. మౌనం వహించినటువంటి వాడిగా ఉన్నాడు. మరణించేటటువంటి పరిస్థితి వచ్చినాడు. ఆ రీతిగా మరి మన జీవితంలో మనము ఉంటూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది మొట్టమొదటిది. తర్వాత చూసినట్లయితే రెండో వచ్చినవాడు ఆదికాండం 44వ అధ్యాయము 30-31 వచ్చిన చూడండి. ఆదికాండం 44వ అధ్యాయము. వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే చనిపోవును. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రెండవ చిన్నవాడు కనపడుతున్నాడు. ఈ చిన్నవాడు ఎవరు? బెన్యామీన్. ఈ బెన్యామీన్ గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? యూదా ఎవరితో? యోసేపుతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. బెన్యామీను చిన్నవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క చిన్నవాడు ఏమైనాడంటే అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. ఎవరి ప్రాణం? ఎవరితో? ఆ యొక్క బెన్యామీను యొక్క ప్రాణము యాకోబుతో, ఇశ్రాయేలుతో పెనవేసుకొని పోయినది. ఇశ్రాయేలు యొక్క ప్రాణము కూడా బెన్యామీనుతో పెనవేసుకొని పోయింది. ఇది విశ్వాసులముగా మనకు మన తండ్రి అయినటువంటి దేవుడికి మనం పోల్చుకున్నట్లయితే మన ప్రాణం ఎవరితో పెనవేసుకుంటూ ఉంది? లోకంలో ఉన్న వాటితో లేదు అన్నట్లయితే మనల్ని రక్షించి తన యొక్క కుమార్తెలుగా చేసుకున్నటువంటి దేవుడితో అనేది ప్రశ్న.
ఈ రెండవ చిన్నవాడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవునితో మన యొక్క జీవితం పెనవేసుకుందా లేదా, అది ప్రాముఖ్యమైనది. మీ గుండెల మీద చేసుకుంటే మీకే అర్థమవుతుంది మీ జీవితం దేవునితో పెనవేసుకుందా, లేదంటే డబ్బు, బంగారం, ఇల్లు, పిల్లలు, పేరు ప్రఖ్యాతులతో పెనవేసుకుందా అని. కొంతమంది జేబులో రూపాయలు లేదు అంటే బయటికి వెళ్ళాలంటే గడగడ ఉనికిపోతారు. అవునా కదా? హబక్కుకు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే 3వ అధ్యాయంలో చూడండి, 15వ వచనం చదివించాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులేని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, సారులు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవల చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కుకు యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే ఏమున్నా లేకపోయినా సరే దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. యెహోవా యందు ఆనందించేటటువంటి వాడిగా ఉన్నాడు. తన రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించేటటువంటి వాడిగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో మనం ఎలా ఉంటాం? ఇక్కడ చూసినట్లయితే బెన్యామీను యొక్క జీవితం ఏమో ఆ యొక్క యాకోబుతో పెనవేసుకుంటే, యాకోబు యొక్క జీవితం కూడా బెన్యామీనుతో పెనవేసుకున్నది అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఇద్దరి మనసులు పెనవేసుకుంటాయో వారి ఇరువురి మధ్యలో దాపరికం అనేది ఉండదు. దాపరికం ఏదైనా ఉన్నది అంటే వారి ఇరువురి మధ్యలో పెనవేసుకునేటువంటి బంధం అనేది లేదు. సింపుల్గా చెప్పాలి. సో కాబట్టి బెన్యామీనికి యాకోబులకు మధ్యలో ఎటువంటి దాపరికాలు లేవు. అందుకనే అబ్రహాముతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను చేయబో కార్యమును దాచదన. అది పెనవేసుకొని పోవటం. అబ్రహాముతో దేవుడు పెనవేసుకుని పోయాడు, దేవుడితో అబ్రహాము కూడా పెనవేసుకుని పోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది విశ్వాసుల జీవితాలు అనేకమైనటువంటి రహస్యాలు చాలా భద్రంగా ఉంటాయి. పేరుకు మాత్రం పెనవేసుకుని పోయినటువంటి జీవితాలు కలిగిన వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవునాక? సరే, మనుషులతో నువ్వు ఎన్ని రహస్యాలైనా సరే కలిగి ఉండవచ్చు, అది వేరే విషయం. దేవుడితో ఏదైనా సరే మనం రహస్యంగా ఉంచగలుగుతామా? కానీ మానవుడు ఏమనుకుంటాడు, నేను రహస్యాలను ఉంచగలుగుతాను, దేవునికి తెలియకుండా చూడగలుగుతాను అని చెప్పేసి చాలా ప్రయాసపడుతాను. కానీ దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. అలా అని చెప్పేసి మనం చెప్పకుండా దేవునికి తెలుసుగా వదిలేయటం కాదు. ప్రభు దగ్గర మనంతటా మనం ఓపెన్ అవ్వాలి. దేవునికి తెలుసు కదా అని చెప్పేసి వదిలేయటం కాకుండా మనంతటా మనం ప్రభు దగ్గరకు వచ్చేసేసి రహస్యం అనేది లేకుండా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అటువంటి అనుభవాన్ని ప్రభు నా నుంచి ఆశిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉంటూ ఉన్నాడు. తన యొక్క మనసుతో మన యొక్క మనసు పెనవేసుకుని పోవాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ దినాల్లో దేవునితో పెనవేసుకుని పోయేటటువంటి మనసు కలిగి ఉండేటటువంటి ప్రజలు చాలా అరుదుగా కనపడుతూ ఉంటూ ఉన్నారు. మన జీవితం దేవునితో పెనవేసుకుని పోవాలి అన్నట్లయితే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, రహస్యాన్ని అంతటి కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మన యొక్క జీవితంలో అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చాలా ఉంటాయి. ఆ యొక్క అవమానకరమైనటువంటి రహస్య కార్యాలను మన యొక్క హృదయంలోనే భద్రపరుచుకుంటూ ప్రభు యొక్క బలాన్ని సమీపిస్తూ ఉంటాం. అది అయోగ్యమైనటువంటి పద్ధతి. ప్రభు యొక్క బలను సమీపించేటప్పుడు అవమానకరమైనటువంటి, రహస్యకరమైనటువంటి పాపాలు ఏవైతే మన యొక్క జీవితంలో, హృదయంలో ఉన్నాయో వాటిని ఖచ్చితంగా విసర్జించాలి. ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో అప్పుడు దేవునితో మన యొక్క హృదయం, మనసు ఏమవుతుంది? పెనవేసుకొని.
కాబట్టి ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు అయ్యేటటువంటి వారి యొక్క మనసు దేవునితో రహస్యమైనటువంటి పాపాలను అన్నింటినీ కూడా విసర్జించి పెనవేసుకుని పోయేటటువంటి స్థితిలో ఉన్నారు. అట్టి అనుభవంలో ఉన్నవారు ధైర్యంగా ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు కావచ్చు. దేవునితో మీ యొక్క మనసు పెనవేసుకోకుండా రహస్యమైన పాపాలను అలానే ఉంచుకొని బలలో పాలిభాగస్తులు అయినట్లయితే మీ యొక్క శిక్షానికి మీరే కారకులు. ఇలా సత్యాన్ని మీరే గ్రహించాలి. చూడండి, తర్వాత మూడవదిగా చూసినట్లయితే అది కూడా పాత్రమందనుకున్నాం, మనకు బాగా పరిచయమే. 2వ రాజుల 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు వచ్చిందని కనిపిస్తుంది కదా. అయితే నేను తనని జ్ఞాపకం చేయట్లేదు, సమయం అయిపోయింది కాబట్టి ముందుకు వెళ్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలను కనుక గమనించినట్లయితే, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకెవరు కనపడుతూ ఉన్నారు? ఒక చిన్నవాడు కనపడుతూ ఉన్నాడు. ఈ యొక్క చిన్నవాడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ అతని పేరు ప్రస్తావించబడిందా? పేరు ప్రస్తావించబడలేదు. అంటే దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఏం చేస్తూ ఉంటాము? ఏదైనా సరే ఒక చిన్న కార్యం చేయడానికి సహకరించినప్పుడు మన యొక్క పేర్లు ఏం చేయాలి? పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించబడాలి. అనక బయట అటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రభు యొక్క కృపను బట్టి మన సహవాసాలలో మాత్రము పేర్లు లిఖించేటటువంటి ప్రస్తావించేటటువంటి పరిస్థితి రాలేదు. ఇది ఇలానే కొనసాగాలి అని చెప్పేసి ప్రభువును మనం ఇప్పుడు కూడా వేడుకుంటూ ఉన్నాం. ఎందుకని? ఇక్కడ చిన్నవాడు ఏం చేస్తూ వచ్చాడు? దాదాపుగా మనందరికీ బాగా పరిచయం అక్కడ ఆ ప్యాసేజ్ ఏంటిది? 5,000 మంది ఏం చేశారు? పురుషులు కూర్చొని ఆరగిస్తూ వచ్చారు, ఆహారాన్ని సమృద్ధి. అవునా కదా? అంతమంది ఆకలి తీర్చినటువంటి అబ్బాయి పేరు ప్రస్తావించబడలేదంటే చూడండి, మనము ఈ రోజులో ఒక 10 మందికి సహాయం చేస్తేనే సోషల్ మీడియాలో ఫోటోలు తీసేసేసి మంచిగా స్నాప్స్ అని చెప్పేసి స్టేటస్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం, లైక్లు షేర్ల కొరకు అని చెప్పేసి. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా రహస్యంగా సహాయం చేసేటటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారు ఎంత చేస్తారనేది ఎవరికి తెలియదు. భూలోకంలో లెక్క తెలియకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూలోకంలో చేసిన దానికి నేను ఇంత చేశానని చెప్పేసి ప్రతిఫలం పొందుకున్నట్టు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పేసి భ్రమలో ఉంటే మాత్రం అది అబద్ధం. ఎందుకని? కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలవకూడదు. అది దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి సిద్ధాంతం. సో కాబట్టి ఇక్కడ చిన్నవాడిని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేసుకుంటూ ఉన్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, వాటిని దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క చిన్నవాడి యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? సమర్పణ. ఇప్పుడు వాస్తవానికి చెప్పండి, తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసాడు. మనలో ఎవరినైనా సరే దేవుడు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేవాడు ఇచ్చేస్తారా? అక్కడ మాత్రం ముప్పొద్దు ప్రభా అని చెప్పేసి అంటాను. అలాగా ఇప్పుడు పాయింట్ పాకెట్ ఉన్నా, లేకపోతే షెక్ పాకెట్ ఉన్నా ఒక కట్ట ఉంది, లేదంటే బ్యాంక్లో మంచి బ్యాలెన్స్ ఉంది, అది ఏమని చెప్పేసి అంటే ప్రభా అది మాత్రం నువ్వు అడగొద్దు అంటాను. అవునా కదా? ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉంటారు, ఉండదని చెప్పేసి నేను అన్నాను, కానీ చాలా అరుదు. అటువంటి వారిని ఈ దినాల్లో వెతికినా సరే కనుగొనాలంటే చాలా కష్టమైపోతుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రభు విషయంలో, ప్రభు యొక్క పరిచయ విషయంలో మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుంటూ ఉండాలి. ప్రభు మనకి ఇచ్చిన కొలది మనం ఏం చేయాలి? సమర్పించేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దాన్ని అలవాటు చేసుకోవాలి దైనందిన జీవితాల్లో. ఎందుకు అని చెప్పేసి చెప్తూ ఉన్నామని చెప్పేసి అంటే, ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఇవ్వగలుగుతూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి రెట్టింపు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎంతమందికి దీవెనకరంగా ఆస్వాదకరంగా మార్చబడి ఉంటాడు చెప్పండి? 5,000 మంది. ఓకే, అక్కడ ఎంతమంది ఉన్నారనడానికి నేను బైబిల్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సెలవు ఇవ్వబడ్డ దగ్గర ఎంతమంది ఉన్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూడండి, 19వ అధ్యాయంలో చూడండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవు
తల్లి ఆయన సహోదరి కోపమారి మరి శిలువ ఎంత నిల్చుంటుంది. తర్వాత ఆయన శిష్యుడు ఒక ఆయన కూడా నిలబడ్డాడు. అంటే మొత్తం ఎంతమంది అక్కడ? 5 ఉన్నారు. 3 మరియలు, ఒక సలోమి, తర్వాత యోహాను. 5 కదా. 5లో స్త్రీల రేషియో ఎంత ఉంది? 4 ఉంటే పురుషులు 1 ఉన్నారు. అంటే 1:4. సో ఇప్పుడు 5,000 మంది పురుషులు భోజనం చేస్తారు కదా, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే సహోదరులు ఎంతమంది అవుతారు? 20,000. 20 + 5 25,000. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, పురుషులే కదా. పురుషులు అంటే మాక్సిమం వివాహం అయినటువంటి వారికి లెక్కేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఈ దినాలు 2 వద్దు 1 ముద్దు అని చెప్పేసి గవర్నమెంట్ నినాదం పెట్టింది. సో 1 చొప్పున వేసుకున్న కూడా ఎంతమంది పిల్లలు అవుతారు? 5,000 మంది ఖచ్చితంగా పిల్లలే ఉంటారు. అంటే 25,000 + 5,000 = 30,000. అంటే 30,000 మంది యొక్క ఆహార కొరతను ఏం చేశాడు ఆ యొక్క చిన్నవాడు? తీర్చినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దేవుడు ఆ యొక్క చిన్నవాడిని ఎంతగా దీవించాడు? 30,000 అంతలుగా దీవించాడు. దానితో పాటు ఇంకా 12 గంపలు మిగులు. అంటే దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకముగా సమర్పించుకోవడానికి సిద్ధపడతామో అప్పుడు మన జీవితాలను దేవుడు ఎంతో మందికి మనము వారిని లెక్కించడం కూడా సాధ్యపడనంతగా దీవెనకరంగా మారుస్తాడు. ఆ యొక్క ప్రతిఫలం యొక్క భూలోకంలో మనకు దొరకకపోవచ్చు, కానీ నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలో అందరి ఎదుట బాహాటంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ యొక్క లోకంలో మహా అయితే 50 మంది 100 మంది లేదంటే 1,00,000 మంది 2,00,000 మంది 10 లక్షల మంది చూస్తారు. ఒకవేళ నిన్ను సన్మానించి ఆ యొక్క వీడియోను సోషల్ మీడియాలో పెట్టినా కూడా, కానీ పరలోక రాజ్యంలో ఉండేటటువంటి వారి లెక్క అసంఖ్యాకం. ఎందుకని? భూలోకం నుంచి పరలోకానికి కొనుకోబడిన విశ్వాసులు మాత్రమే కాదు, అక్కడ కోట్ల కొద్ది దూతలు కూడా ఉంటారు. వారందరి సమక్షంలో దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటటువంటి వాడిగా ఉన్నాడు. సో కాబట్టి ఈ యొక్క చిన్నవాడు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు? సమర్పించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అయితే నేను మీ అందరినీ కేవలం డబ్బు మాత్రమే సమర్పించమని చెప్పడం లేదు ప్రియులారా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1-2 వచనాలు చదువుకొని 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. మన యొక్క శరీరాలను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నామంటే స్వార్థలకు ఎంతమంది మనము అటెండ్ అవ్వగలుగుతూ ఉన్నాం? ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వస్తారు. నష్టపరుచుకొని స్వార్థకి ఎంతమంది వెళ్ళగలుగుతారు? మళ్ళీ మనం దేవునికి సజీవంగా మన శరీరాలను సమర్పించుకోవాలి అన్నాడు కదా. ఎక్కడి వరకు కాదు, ఓన్లీ కేవలం సువార్త పని కొరకే అడుగుతున్నా. ద్రవ్యాన్ని కూడా పక్కన పెట్టండి. జవాబు చెప్పాలంటే చాలా కష్టం. సో కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు యొక్క బలను ఏ రీతిగా సమీపించగలుగుతాం? సమీపించలేదు. ఎందుకంటే కొంత నష్టపోవడానికి అవకాశం ఉన్నప్పుడు నష్టపోవచ్చు, కానీ ఆ నష్టం కూడా నేను ఎందుకు పోవాలని చెప్పేసి అనుకుంటాను. కొన్ని పర్యాలు అంటే ఇక తప్పదు, దానికి అవకాశం లేదు, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ రావడానికి వెసులుబాటు ఉండి కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇతరులకు సువార్త మీరు ఓపెన్ అనే అవసరం లేదు. బంధువుల దగ్గరకు స్నేహితుల దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని పరిచయం చేయడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. అక్కడ కూడా పరిచయం చేయడానికి ఏం చేయరు? ఆసక్తిని కనపరచరు, ఇష్టపడరు. ఎందుకని చెప్తే ఏమనుకుంటారో మొహమాటం. అదే మొహమాటం దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహకి కూడా అందరం. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన యొక్క దేహాలను శరీరాలను ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఆ యొక్క చిన్నపిల్లవాడి జీవితంలో మనం నేర్చుకునేది ఏంటంటే సమర్పణ. సో అక్కడ చిన్నవాళ్ళని దాంతో మొత్తం 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి విశ్వాస యొక్క జీవితంలో ఏం నేర్చుకోవాలి మనం? విధేయతతో పాటు షరతులు లేనటువంటి వారముగా దేవుని యొక్క చిత్తానికి
లోబడేటటువంటి తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అది మొట్టమొదటిది. తర్వాత రెండోది బెన్యామీను జీవితం ద్వారా దేవునితో మన యొక్క మనసులు ఏం చేయబడాలి? పెనవేసుకుని పోబడాలి. మూడోది చిన్నవాడు పేరు లేని చిన్నవాడి ద్వారా సమర్పణ. మన యొక్క దేహాలను మన యొక్క శరీరాలను ప్రభుకి సజీవంగా సమర్పించుకోవాలి. అవసరమైనప్పుడు సమయాన్ని ఇవ్వాలి, అవసరమైన ద్రవ్యాన్ని ఇవ్వాలి, అవసరమైనప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువుని కూడా ప్రభు యొక్క పరిచర్య కొరకు అప్పగించాలి, వినియోగించాలి. మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉన్నది, పరిచర్యకు అవసరం ఉంది, పోయి తీసుకుని వచ్చి దాన్ని వాడాలంటే మనసు రాదు. ఎందుకని మన ఇంట్లో అయితే 10 మందికి, ఇక్కడైతే 100 మందికి. దాన్ని ఏమి చేస్తారు, ఏమైపోతుందో మరి కొనుక్కోవాలంటే కష్టం. ప్రభువుకు మనం ఒక్కటిస్తే తిరిగి మనకు 10 ఇస్తారు. ఆ సత్యాన్ని మనము ఎరగాలి. సో కాబట్టి ఈ రీతి మనం ప్రభుకి సమర్పించుకునే స్థితిలో లేకుండా ప్రభు యొక్క బలను సమీపించడం మాత్రము సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రభువుకు విధేయత చూపించకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ప్రభు యొక్క చిత్తానికి మనల్ని మనం లోబరుచుకోకుండా, ప్రభుతో మన యొక్క మనసులు ముడివేయబడకుండా, పెనవేయబడకుండా, ఇంకా ప్రభుకి సమర్పించుకునేటటువంటి అనుభవంలో కనుక లేకుండా ఉన్నట్లయితే ఇకనైనా సరే మనల్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలి భాగస్థలం అలాంటి గొప్ప కృప ప్రభు మనకందరికీ మెండుగా దయచేయనిగాక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 చదువుకొని బలలో పాలి భాగస్థలం అవుతాం. 5 నిమిషాలు ఎక్కువైంది, మన్నించండి, ఏం కాదు, ముగించేస్తాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. సో కాబట్టి మనం అందరం కూడా ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క బలలో పాలి భాగస్థలం వాటికి సిద్ధపడుతూ ఉంచుండగా మనల్ని మనం యోగ్యంగా పరీక్షించుకున్నాము. దయచేసి గమనించిన ఎవరు కూడా అయోగ్యంగా పాలి భాగస్థలం అవడానికి ప్రయత్నించకూడదు. తప్పిపోయిన ప్రతి పరిస్థితిని కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? కనికరించి మనల్ని క్షమిస్తాడు. తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడిగి పవిత్రపరుస్తాడు. పవిత్రపరచబడిన అనుభవంలో ఉండి పవిత్రమైనటువంటి చేతులతో మాత్రమే ప్రభు యొక్క బల్లను తాకుతాం. ఓకేనా? అందరూ మోకరించినట్లయితే ప్రభు యొక్క బల్లలో పాలి భాగస్థలం మొత్తం ఎవరు తిరగదు. గమనించండి.